పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని 9, 17, 19, 25, 26, 27 వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మరియు ఎరపతినేని నిఖిల్, జడ్పీటీసీ జంగా వెంకటకోటయ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుది అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయి 3000 చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి జూలై నెలలో 7000 ఇస్తాను అన్న మాట మా కూటమి నిలబెట్టుకుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక కారణాలు చూపించి అర్హులైన వారికి కూడా పెన్షన్లు అందించలేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తుందని ఆయన అన్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు జంగా స్వయంగా పెన్షన్దారుల వద్దకు వెళ్లి పెన్షన్ అందించారు. మీకు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురండి, ప్రభుత్వ దృష్టికి నేను తీసుకువెళ్లి మీకు అండగా ఉంటానని పెన్షన్దారులకు భరోసా కల్పించారు. అక్కడే అక్కడ వాళ్ళ గవర్నమెంట్ లేవర్ చంద్రబాబు గారు ఇచ్చారుగా ఎందుకు ఇస్తున్నారు? ఇచ్చింది 4000 ఏప్రిల్ నుంచి చెప్పాలి ఇచ్చుకున్నప్పుడు దిగిపోయామని ఇచ్చేది కాదు. చిన్న ప్రతి ఇంటికి మీరు పోవాలి. మళ్ళీ మీకు చెప్పండి. సార్ ఇంకొక ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, 3 పార్టీల నాయకత్వాలు ఏర్పడి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పెన్షన్ విధానాన్ని ఈరోజు అమల్లోకి తీసుకొచ్చింది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో ఉన్న పెన్షన్ని 3000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4000 రూపాయలు పెంచుతామని చెప్పి ప్రకటించడం, అది కూడా ఏప్రిల్ నుంచే అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించడం కూడా అందరికీ తెలుసు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు పెన్షన్ 200 రూపాయలు, 200 రూపాయల నుంచి ఏకంగా 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశారు. అదేవిధంగా 2019 ఎన్నికలకు ముందు 2000 రూపాయలు మరలా పెంచారు. అంటే 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలకు పెంచిన ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య. 19 ఎన్నికల్లో 3000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏకంగా 3000 రూపాయలు పెంచకుండా సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఇచ్చిన మాట తప్పాడు. మన మేనిఫెస్టోలో చూస్తే 2028కి 3500 చేస్తారంట. కానీ మేమిచ్చిన హామీ గెలవగానే 4000 ఇస్తా ఉన్నాం. అది కూడా వాళ్ళ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉన్న ఏప్రిల్, మే, జూన్ నుంచే 1000 పెంచి ఈరోజు 7000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగులకు కానీ, అదేవిధంగా ఒంటరి మహిళలకు కానీ ఈరోజు మనం చూస్తే ఈ పల్నాడు జిల్లాలో 200 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కి ఇస్తూ ఉన్నారు. మన గురజాల నియోజకవర్గంలో 44,000కు పైగా పెన్షన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు. మాట మీద నిలబడే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎన్నికలప్పుడు చాలా మాటలు చెప్పారు. మీ ఇళ్ళకి వచ్చి పెన్షన్ ఎవరు, మీ పెన్షన్లు పోతాయి, అందుకని మాకే ఓటేయమన్నారు.
అలివిగానే హామీలు ఇచ్చి తప్పితే మాకు 151 సీట్లు వచ్చిన అహంకారంతో పోతే ప్రజల మీద దాడులు చేసి ప్రజల మీద జైలులో వేసి ఆస్తులు ధ్వంసం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలు మన ఎన్నికలు చూపించారు. మేము కూడా 164 సీట్లు వచ్చినాయని చెప్పి మేము పొంగిపోవట్లా. మా భుజస్కంధాలపై ప్రజలు ఒక భారాన్ని ఉంచారు. దాన్ని తప్పకుండా మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దాంట్లో మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం. 3 పార్టీలు సమైక్యంగా పనిచేస్తాం. ఈరోజు గురజాల నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పోయిన 5 సంవత్సరాల అరాచకాన్ని అడ్డుకట్ట వేసి దాని అభివృద్ధి పదంలో కూడా తీసుకెళ్తాం. తప్పకుండా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతాం. ప్రజల్లో మమేకం అవుతాం. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తాం. ప్రజా దర్బార్లు పెడతాం, రచ్చమండలు పెడతాం. అవన్నీ కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం. అందుకే మేమందరం కూడా ఈరోజు గురజాల నియోజకవర్గ ప్రజల తరఫున నేను దుర్గా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంత క్రైసిస్లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారో తేల్లా. ఎన్ని కార్పొరేషన్లు పెట్టి ఏ కార్పొరేషన్లో అప్పులు తెచ్చారో తేలలేదు. రాష్ట్రాన్ని ఒక అప్పుల ఊబిలోకి నెట్టినా కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పెన్షన్ 7,000 ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు. అందుకే మేమందరం కూడా గురజాల నియోజకవర్గ ప్రజానికం తరఫున ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.